హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే ఈవినింగ్ తీశాను, 4-4:30 ఆ మధ్యలో తీశాను. మార్నింగ్ అంతా తీయలేదు, కొంచెం స్టిచ్చింగ్ పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటా మార్నింగ్ అయితే వీడియోలు తీయలేదు నేను. ఇంకా ఈవినింగ్ సరే తీద్దాము అని బయటకు వచ్చి మల్లి చెట్టుకి మల్లి మొగ్గలు కొంచెం ఎక్కువ పూసాయి. అంటే చెట్లే చిన్న చిన్న చెట్లు, పెద్దవి అవ్వలేదు ఇంకా. వాటికి తగ్గట్టుగా నిండా పూసాయి అన్నమాట మొగ్గలైతే. బాగా కొమ్మ దగ్గర మరి ఇన్ని గుత్తులుగా చూడండి, అలాగ పూసాయి. బాగా అనిపించింది చూడడానికి. రేపు మార్నింగ్ అయితే మరి ఎక్కువ విరబూసుంటాయి, అప్పుడు రేపు వీడియోలో చూపెడతాను. ఇవన్నీ విరబూసేస్తాయి. మార్నింగ్కి అయితే మంచి వాసన వస్తుంటుందండి ఆ సందులో మాత్రము. అలాగా బాగా అనిపిస్తుంది. మల్లె చెట్లు మాత్రం నాకు భలే ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇవి ఒకటే బాగా బతికాయి. మా బుడ్డగాడు చాలా చెట్లు, రోజా చెట్లు ఏమంటాము, ఇంకా చాలా చెట్లన్నీ లోడేసి చచ్చిపోయాయి, కానీ మల్లె చెట్లు చచ్చిపోలేదు. మల్లె చెట్లు చెప్తాను కదా, 4-5 రకాలు వేసాను, అవి మాత్రం అలాగే ఉన్నాయి. ఈ చుక్క మల్లి కానీ ఈ రోజా చెట్టు కూడా చచ్చిపోలేదు. ప్రస్తుతానికైతే లోడకుండా ఇప్పుడైతే నేను దాన్ని దెబ్బలాడి ఇప్పుడు ఒక దారిలో పడింది. చెట్లు ఎక్కువ లోడడం లేదు. ఇంకా ఈరోజు మెయిన్గా నేను ఈ వ్లాగ్లో ఏం చెప్పాలనుకున్నానంటే, నిన్న వీడియోలోనే మీకు చెప్పాను నేను, మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి కంపల్సరీ ఛానల్ మానిటైజేషన్ అయ్యాక మనం అప్లై చేసుకోవాలి. ఇవన్నీను గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. దాంట్లోనే ప్రాసెస్ ఉంటుంది, ట్యాక్స్ ప్రాసెస్, అవన్నీ అయితే నాకు తెలియదు. మా చెల్లెలు చేసి ఇచ్చింది నాకు. దాని గురించి అసలు ఏమి డీటెయిల్స్ తెలియదు. ఇంకా అమ్మాయికి చేసుకొని ఉందని చెప్పాను కదా, అది 2 టైమ్స్ నేను ఆ పిన్ను అప్లై చేసినప్పుడు, ఆ పిన్ను ఒకటి యాడ్సెన్స్ నుంచి మనకు ఒక పిన్ వస్తుంది అనమాట. మొత్తం మన అడ్రస్ వెరిఫికేషను అన్నీ అప్లోడ్ చేసినప్పుడు ఒక పిన్ పంపిస్తారు వాళ్ళు. అది సీక్రెట్ అనమాట. గూగుల్ వాళ్ళకి మన ఇద్దరికే తెలుస్తుంది, గూగుల్కి మనకే తెలుస్తుంది. అది ఒకసారి పంపించారు, నాకు రాలేదు. అది 3 వీక్స్ దాకా చూసుకొని మళ్ళీ అక్కడ రీసెండ్, మనకి పిన్ని రీసెండ్ కొట్టమని మళ్ళీ వస్తుంది 3 వీక్స్ అయిపోయినాక. అట్లాగా మళ్ళీ కొట్టాను, మళ్ళీ 3 వీక్స్ అయిపోయింది, నాకు రాలేదు. ఈ లోపల మా వారిని ఒక 2-3 టైమ్స్ పోస్ట్ ఆఫీస్లోనే వస్తుంది, అది కొరియర్లో అట్లాగా రాదు. మాకు దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్కి పంపించి కనుక్కొని అతని ఫోన్ నంబర్ మేము తెచ్చుకొని మా ఫోన్ నంబర్ అతనికి ఇచ్చాము. మొత్తానికి నిన్నటిదాకా అయితే, అంటే శుక్రవారం దాకా అయితే రాలా, శనివారం రోజే వచ్చిందనమాట. ఆ రోజు మా వారు మార్నింగ్ కొంచెం పని మీద మా ఊరికి వెళ్తూ దారిలోనే పోస్ట్ ఆఫీస్లో అడిగితే పిన్ను కవర్ వచ్చింది అని చెప్పారంట పోస్ట్ మ్యాను. అది తీసుకొని వెళ్ళి వస్తా ఈవినింగ్ ఇంటికి వస్తా తెచ్చాడు. భలే హ్యాపీ వేసింది నాకైతే. మొత్తానికి గూగుల్ పిన్ అయితే వచ్చేసిందండి. ఆ పిన్ను ఎంటర్ చేసేసాను కూడా. అందులో మనకి ఆడ 6 డిజిట్ పిన్ వస్తుంది, ఆ పిన్ నంబర్ ఉంటుంది. అది ఫోన్లో, ఈమెయిల్లో అట్లాగంతా ఏం రాదు, బై పోస్టే మనకు పోస్ట్లోనే వస్తుంది. దాన్ని మనం ఎంటర్ చేసేయాలి. అక్కడ ఎంటర్ చేసినప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అడుగుద్ది. ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసేసి అప్లోడ్ చేసేసేయడం, సబ్మిట్ చేసేసేయడమే. ఇంకా మనకి ప్రతి వీడియోకి రూపాయి వచ్చినా, ₹10 వచ్చినా మనకి యాడ్సెన్స్ అకౌంట్లోకి యాడ్ అవుతుంది అనమాట. యాడ్సెన్స్ అకౌంట్ మన పేరుతోనే ఉంటుంది కాబట్టి, అంటే మన ఛానల్ మనదే కాబట్టి, ఈ ఈమెయిల్ అడ్రస్సు అన్నీ దానికి ఇస్తాం కాబట్టి యాడ్సెన్స్ అకౌంట్లో ఉంటుంది. అది $100 అయినప్పుడు మనకు వస్తుంది. ఈ మధ్యలో అయితే మనకు అకౌంట్ ట్రాన్స్ఫర్ కాదు. అది ఎన్ని రోజులకైనా వస్తుంది. ఇంకా తగ్గిపోవడము, అరే మనము నెల రోజుల దాకా మనకి ఇంకా $100 రాలేదు, ఇప్పుడు దాకా వచ్చిన అమౌంట్ వెళ్ళిపోద్దేమో, మళ్ళీ రాదేమో, అట్లాగా అనుకోబడలే. ఎన్ని రోజులైనా, ఇప్పుడు నాకైతే సంవత్సరం దాటిపోయే మానిటైజేషన్ అయిపోయింది. అప్పటి నుంచి రూపాయి రాని, ₹10 రాని, ₹2 రాని యాడ్సెన్స్ అకౌంట్లో ఉంటుంది అలాగే డబ్బులు. ఆ అమౌంట్ అంతా అవి ఒక $100 అయినప్పుడు మన అకౌంట్కి ఆటోమేటిక్గా
మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసామంటే మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ వేసేస్తుంది. యాడ్సెన్స్ నుంచి మనం ఏ బ్యాంక్ ఇచ్చామంటే ఆ అకౌంట్కి వేసేస్తుంది. అదైతే మాత్రం సూపర్ హ్యాపీ అనిపించేసింది నాకైతే. ఆ పిన్ నెంబరు అది రాగానే చాలా ఆనందం అనిపించింది. ఒక అచీవ్మెంట్ అనమాట అది. మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయినాక యాడ్సెన్స్ అనేది వచ్చిందంటే అది ఒక అచీవ్మెంట్, మనము సాధించాము అనేది. డబ్బుల కంటే ముందు అది వస్తే కదా మన అకౌంట్ ఎంటర్ అవుతుంది అనేది. భలే హ్యాపీ అనిపించింది. ఇంకా నెక్స్ట్ అమౌంట్ కానీ వచ్చిందంటే ఏందంటారు కదా, నా ఆనందానికి హద్దులే ఉండవు అన్నట్టు అనిపిస్తుంది. దాన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ అంటే సాటర్డే రోజు ఈవినింగ్ మేము ఎప్పుడు భోజనం అన్నం తినము, టిఫిన్ చేసుకుంటాం. ఏదైనా ఏది ఉంటే దోశ, ఇడ్లీ, చపాతీ ఇలాంటివి ఏదన్నా ఉంటే ఇవి చేసుకుంటాము. ఒక్కోసారి ఇట్లాగా పొంగల్ కానీ ఉప్మా కానీ అది చేస్తాము. ఇది నేను అంతకుముందు మాకు దగ్గరలోనే ఒక మాల్ పడింది అని చెప్పున్నాను మీకు వీడియోల్లోనే. ఆ మాల్కి వెళ్ళినప్పుడు బన్సీ నూక తెచ్చాను. మా వారికి చాలా ఇష్టం ఈ బన్సీ నూకతోటే ఉప్మా చేయమని ఎప్పుడు చెప్తా ఉంటాడు. మాకు మా ఇంటి దగ్గరలో ఉండే షాపులు ఉంటాయి కదా, ప్రొవిజన్ స్టోర్లో అసలు దొరకదు ఈ బన్సీ నూక. మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోవాల్సిందే. నేను ఎక్కువ చెప్తూ ఉంటాను, మాల్స్కి ఎక్కువ వెళ్ళను అసలు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయని మాల్స్ మాత్రం నేను వెళ్ళను. ఇక్కడే తెచ్చుకొని సరిపెట్టుకుంటాను. ఎప్పుడో ఎవరైనా ఫ్రెండ్స్తోనో మా సిస్టర్ వాళ్ళు ఇంకా రండి అని బలవంతం పెడితే తప్పించి మామూలుగా నేను వెళ్ళను. ఇంకా ఇదైతే ఆ రోజు ఆ మాల్కి వెళ్ళాం, మా వారు నేనే వెళ్ళాం. చూద్దాము రా అని మా వారు తీసుకెళ్ళారు ఆ రోజైతే. సరేనని అక్కడ బన్సీ నూక ఉండింది, తెచ్చాను. అది ఉప్మా చేస్తున్నాను. ఉప్మా మామూలుగా మనం చేసుకున్న ఉప్మాలాగే, కాకపోతే దీంట్లోనే ఇంగో కొంచెం వేసాను తాలింపులోనే. మామూలు ఉప్మాలు అయితే నేనైతే వేయను. ఇది ప్లస్ ఫస్ట్ నేను నూక వేపాను కదా, వేపుకుంటే చాలా బాగుంటుందండి, తెల్లగా వస్తుంది. ఆ గోధుమ కలర్లో ఉంటుంది నూక. అది వేపినప్పుడు బాగా వేపితే తెల్లగా వస్తుంది బాగా. అప్పుడు చేసుకుంటే బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఇది కొంచెం చింతపండు వేసి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి నేను కలిపి తీసాను. ఎందుకంటే చింతపండు వేసుకున్నామంటే అందుకని ఇంగ వేసాను నేను. ఈ చింతపండు వేసాను కాబట్టి ఇంగ వేసాను. కొంచెం బెల్లం కూడా వేసాను, నేను వీడియోలో చూపెట్టలేదు, అది కట్ అయిపోయింది, నేను చేయలేకపోయాను. అది చట్నీ లేకపోయినా కానీ బాగుంటుంది, మళ్ళీ చట్నీ ఉన్నా బాగుంటుంది. ఒకవేళ మనం చట్నీ చేసుకోకుండా ఇలాగ తిన్నా కానీ పుల్లంగా మనం అన్నీ వేసాం కాబట్టి కారకారంగా, ఇంకా దీంట్లోనే బఠానీలు, క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసుకుంటే కూడా బాగుంటుంది. నా దగ్గర లేవు అవన్నీ, లేకపోతే నేను వేసి ఉండేదాన్ని ఖచ్చితంగా. జీడిపప్పు ఇలాంటివన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేను అవన్నీ వేయలా. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే డైరెక్ట్ ఇంకా ఏం చట్నీ అవసరంలే. కాకపోతే మా ఇంట్లో కొంచెం మామిడికాయ పచ్చడి ఉంటే మేము అది వేసుకొని తిన్నాము. ఇది ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోయాలి కంపల్సరీ. మామూలు ఉప్మాకైతే ఒక గ్లాసుకు 2 గ్లాసులు ఆ రవ్వ ఉంటుంది కదా, సుజ్జీ రవ్వ ఏదో ఉంటుంది, దానికైతే 1కి 2 పోస్తే సరిపోద్ది. బన్సీ నూకకు మాత్రం 1కి 3 పోయాలి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. దీంతో మనం కిచడీలాగా ఇందులో పెసరపప్పు వేసుకొని వెజిటేబుల్స్ వేసుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. ఈసారి ఎప్పుడన్నా నేను చేసినప్పుడు చూపెడతాను. చూడండి, అలాగా మామిడికాయ పచ్చడి ఉంటే అది కొంచెం వేసాను. అది కూడా పుల్లంగా తీయంగా అట్లా ఉంది. అంటు మామిడికాయలతోటి పచ్చడి దొక్కు పెట్టున్నాను నేను. ఇంకా ఏమి చట్నీ అవన్నీ ఏం చేయలేదని కొంచెం చింతపండు పులుసు వేసా. చింతపండు వేయకుండా కూడా చేసుకోవచ్చు, మామూలు ఉప్మాలాగా కూడా బాగుంటుంది ఇది. ఇదండి ఈరోజు వీడియో. మొత్తానికైతే మనకి యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసింది. ఫస్ట్ స్టెప్ వేసామని, ఫస్ట్ మానిటైజేషన్ అయింది ఒక స్టెప్, నెక్స్ట్ ఇది ఒక స్టెప్ అనమాట.